గత ప్రభుత్వం అభివృద్ధి మరచి కలహాలకే పరిమితమైందని కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో 1000 కోట్ల పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు నగర మేయర్ వసీం తెలిపారు. అనంతపురం నగరంలోని 35వ డివిజన్లో ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయి పాఠశాలలో నూతన కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ పాఠశాలలో నాడు నేడు ద్వారా అనేక పనులు చేపట్టి నూతన శోభ వచ్చేలా చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వసంతి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సీఎం జగన్ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. 1000 కోట్ల రూపాయలు స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు వెచ్చించారని గుర్తు చేశారు. నగరంలో కూడా ఎవరు ఊహించని విధంగా 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఈరోజు అనంతపురం నగరంలో 35వ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు అనంత రెడ్డి గారు ఝాన్సీ లక్ష్మీబాయి స్కూల్ కాంపౌండ్ వాళ్ళ ఓపెనింగ్, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న నాడు నేడు క్లాస్ రూమ్స్ కానివ్వండి, టాయిలెట్స్ పరిశీలన కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మనం అందరూ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు విద్యారంగానికి పిల్లలు బాగా చదువుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో స్కూల్స్కి ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతనా ఉంది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు నగరంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు 58 మాసాల్లో దాదాపుగా 1045 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా ఇంటి వద్దకు పరిపాలన అందిస్తున్న ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 2300 కోట్ల రూపాయలతో ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా గత పాలన చూసుకుంటే కేవలం వీళ్ళు కొట్లాడుకుంటే సరిపోయింది. ఏ విధంగా అనంతపురం నగరాన్ని నాశనం చేసిన విషయం కూడా మనందరం కూడా గమనించాలా. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో రోడ్స్ కానివ్వండి, మెయిన్ రోడ్స్ కానివ్వండి, ఈరోజు ఫ్లైఓవర్ కేవలం 18 నెలల్లో పూర్తి చేసిన విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలా. 6 కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకోవడం జరిగింది. 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషల్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి జరగలేదంటే చిన్న పిల్లల్ని అడుగు చెప్తాడు అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి వాళ్ళు ఏమంటున్నారో అర్థమే కాదు. వాళ్ళు ఏదో అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో కేవలం డివైడర్లు, లైట్లు తప్ప వేరే ఇదే లేనట్లుంది. ఆయన ఏడైనా కార్పొరేటర్ గా గెలిచినాడా, ఒక వార్డు మెంబర్ గా గెలిచినాడా, ఎమ్మెల్యేగా గెలిచినాడా? ఆయన 4 సార్లు ఎంపీగా చేసినారు, ఒకసారి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఆయన పైన ఆయన విమర్శిస్తే స్థాయినా లోకేష్ గారికి. అనంతపూర్ గురించి ఏం తెలుసు ఆయనకి? ఏదో పక్కన ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు. ఈరోజు అనేక విషయాలు ఆయన లోకేష్ గారు మాట్లాడడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదే గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి అండగా తెలియజేస్తున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ వాసంతి మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని మారుస్తున్న ఘనత ఒక్క సీఎం జగన్కే దక్కిందన్నారు. తాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే డివైడర్లకే పరిమితమైన నాయకులు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజు మన అనంత నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మనందరం కూడా కళ్ళతో చూస్తున్నాము. ఈ రోజు వాడవాడలా అంటే ప్రతి డివిజన్ లో కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఈ రోజు స్థానిక 35వ డివిజన్ లో మనం కాంపౌండ్ వాల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష మేరకు ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థలో ఆయన ఎనలేని సంస్కరణలు తీసుకొచ్చారో ఈ రోజు ఉదాహరణగా నిలుస్తున్నటువంటి అంటే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక పాఠశాలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి కార్పొరేటర్ గారు, దానికి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు చక్కగా కార్పొరేట్ విద్యా సంస్థలని తలపించే విధంగా ఈ స్కూల్ తీర్చిదిద్దుబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు 35వ డివిజన్ ఒక ఐకాన్ గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి గురించి అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా గతంలో లోకేష్ బాబు గారు అప్పుడేదో యాత్ర గందరగోళం యాత్ర ఏదో వచ్చారు. అప్పుడు కూడా ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు పక్కన వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో స్క్రిప్ట్ చదివి కనీసం పేర్లు కూడా స్థానికంగా ఉన్న పేర్లు కూడా చదవలేనటువంటి పరిస్థితిలో లోకేష్ బాబు గారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ రోజు కూడా ఏదో సభ పెట్టుకున్నారు. పాపం వాళ్ళు చెప్పిన విషయాలు ఆయనకి కనీసం ఇక్కడ ఎన్ని వార్డులు ఉన్నాయో సమాధానం చెప్పండి లోకేష్ గారిని. ఎందుకంటే ఆయన కష్టం గురించి అభివృద్ధి గురించి ఏమాత్రం ఐడియా లేదు. ఎందుకంటే తన తండ్రి తీసుకొచ్చారు కాబట్టి ఒక వార్డు మెంబర్ గా కూడా గెలవలేనటువంటి లోకేష్ బాబు ఈ రోజు 2000 కోట్ల పైగా సంక్షేమం అందిస్తూ అదే విధంగా 1000 కోట్లకు పైగా అభివృద్ధి చేసినటువంటి అనంతపురం నియోజకవర్గానికి మా శాసనసభ్యుల గురించి మాట్లాడే అర్హత లోకేష్ బాబు గారికి లేదు. అనంతపురం నగరంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజు ఏ గల్లీలో అయినా చిన్న పిల్లాన్ని అడిగినా కూడా ఖచ్చితంగా చెప్తారు.